సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగతిన చూడ జాబిల్లి వచ్చింది ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో. మా ఇందాక మీరు రానప్పుడు చాలా మాట్లాడాడమ్మా. ఇట్రా ఇట్రా. అమ్మగారు ఏం చెప్పావు? కామెడీ చేయట్లేదు. అది కాదు, నా మీద ఏదో వేసావు, అది చెప్పు. మీరు హైట్ ఉంటారు, మీ మీద వేయలేను నేను. వేయలేనంటూనే వేస్తూ ఉంటా. పక్క కొట్టండి మేడం. నేను కొడతానండి. వద్దులే, నువ్వు వేరే వాళ్ళని. ఏంటమ్మా ఎందుకు లేట్ అయింది? అదేంటి, నీకు ఫోన్ చేస్తుంటే మిస్డ్ కాల్స్ లో వెళ్తుంది, చూడు ఎన్ని కాల్స్ చేశాను. అది కాదమ్మా, నాకు ఈవెంట్ వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్లు చేస్తున్నారు. నాకు కూడా ఈవెంట్ వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. నాది గందరగోళం కాలనీ అని చెప్పి అక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఫోన్లు. ఎక్కడికి వెళ్ళాలి? నాకు కూడా గందరగోళం కాలనీ నుంచే ఫోన్ వచ్చింది. అవునా సారీ, ఐ వాస్ కన్ఫ్యూజ్. అదే ఈవెంట్ మీది ఈవెంట్, 2 ఈవెంట్లు 2 పేమెంట్లు. ఒకటి దీనికంటే నాదే బాగుందయ్యా, కావాలంటే 10 మంది నడిపిద్దాం. వీళ్ళతో పెట్టుకుంటే మన పని అవ్వదు, కానీ మనం అర్జెంట్ గా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏంటో డిసైడ్. కాదు, ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేయట్లేదా మీకు? సైలెంట్ లో పెట్టారు. హలో, వచ్చేస్తున్నాం అండి. నాకు చేశారండి, మీరు ఎత్తట్లేదండి. సరే ఈవెంట్కి వెళ్ళిపోతాం. మరి మన ఈవెంట్కి ఎప్పుడు ఎలా వెళ్తాం? నేను రాలే, మళ్ళీ తిరగండి. అయ్యో, నేను వేరే ఊరు వచ్చా. గందరగోళంగా వచ్చా ఇప్పుడు. సో గందరగోళం కాలేజీకి వచ్చాము. నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? హలో, మాదే గందరగోళం అంటే మీది మాకంటే గందరగోళంగా ఉంది. ఎవరు? నాకు ఫోన్ చేసింది మీరేనా? సోహెల్ అసోసియేషన్ తరపున మేమే ఫోన్ చేసాం. కానీ నాకు ఫోన్ చేసింది వేరే వాళ్ళు కదా. మీకు ఫోన్ చేసి నేనండి, హారిక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేనే. వీళ్ళే నాకు ఫోన్ చేశారు. ఈవెంట్ ఇచ్చింది వీళ్ళమ్మా. ఈవెంట్ ఇచ్చింది వీళ్ళు. మేము. మీరు మా తరపునే ఇక్కడ సెలబ్రేషన్ చేయాలి. మీరు అక్కడ చేయకూడదు, ఇక్కడ చేయాలి. ఏమండి ఇలా మీరిద్దరు కొట్టుకుంటే ఎలా అండి? నేను కొడుకుంటా మరి మా దగ్గర గొడవ మిత్రం కొట్టుకోవాలి. అసలు ఇంతకీ వాళ్ళిద్దరేరండి, సోహెలును హారిక. హలో, మా వాడు సెలబ్రేషన్స్ పని మీదే బయటకు వెళ్ళాడు. మా వాడు కథ వేరుంటది. అతనికి ఒక కథ ఉంటే ఆ కథ రాసింది ఈవిడే. వెళ్ళింది కథ రాయడానికి, వస్తుంది ఆవిడ కూడా. మీరిద్దరు గొడవ పడి మాకు చేయండి ఎలాగా? మీ ఊర్లో ఎవరన్నా ప్రెసిడెంట్ పెద్ద అయినా ఎవరో ఒకళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిచే పంచాయతీ మాట్లాడాలి. ఒకడున్నాడు సల్మాన్ రాజ్. అయితే ఆయన్ని పిలవండి. సల్మాన్ ఇతనే సల్మాన్ రాజ్. ఏం చేస్తుంటారు ఆయన? కొరియోగ్రాఫర్. ఏంటి కొరియోగ్రాఫరా? ఏమండి ఇటండి గురుగారు ఒకసారి ఇటండి. ఆడియన్స్ కన్ఫ్యూజన్ ఉన్నారు ముక్కు చూసి. కొరియోగ్రాఫర్ అంటున్నారు, అసలు మీరు ఏ డాన్స్? కొరియోగ్రఫీ కంటే ముందు ఒక బార్ లో వెయిటర్ గా చేస్తాం. బార్ లో వెయిటర్ గా చేసినప్పుడు వాళ్ళ ఓపెనర్స్ లేవు కదండి వాళ్ళ దగ్గర. లేనప్పుడు నా ముక్కు అని తీసేసి అందరికి బీర్లు సప్లై చేస్తాం. సో చూసి ఇదేదో మూమెంట్ బాగుందని చెప్పి కొరియోగ్రఫీ చేస్తారు. మీరు ఏం వేస్తారు బాగా? సాయంత్రం పూట ఒక 90 బాగా వేస్తానండి. 90 వేస్తారు అది కాదండి, మీరు డాన్స్ లో ఏం బాగా వేస్తారు అని. ఈ 90 వేసిన తర్వాత ఏదైనా బాగా వేస్తాను. యాక్చువల్ గా నాకు ఆస్కర్, నంది, ఫిలింఫేర్ ఇవన్నీ వచ్చాయండి. నాకు ఎప్పుడు వచ్చాయండి? రాత్రి కల్లోకి వచ్చాయండి. అంతేందుకు రీసెంట్ గా నేను ఒక వరల్డ్ రికార్డ్ కూడా సాధించాను. బేసికల్లీ అది ఎల్బీ నగర్ నుంచి లింగంపల్లి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. 1.5 hour డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఏం డాన్స్ సార్? బస్ లో బాగా ఫుల్ అయిపోయిందండి. బాగా గొప్పలు ఉంటే దాన్ని నాకు అవార్డు ఇచ్చారు. నేను బాగా వేస్తున్నాను, వెనకాలే వేరే స్టెప్ వేస్తాను. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు? ఏంటి ప్రాబ్లం? మేము అందరం శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. మీరు చేస్తారా? ఏంటి ఎంటర్టైన్మెంట్? ఇదంతా కాదండి, ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఏం చేశారు? గోక్కున్నానండి. బేసికల్ నేను తలదూకోవాలనుకుంటే కనుక మంచిగా. మీకు విషయం తెలుసా, మా సార్కి జలుబు చేయదు. ఎందుకు? ముక్కు తీసేసి పడుకుంటానండి బేసికల్ రాత్రి పూట. ఏమంటే మ్యాటర్ ఏంటంటే, ఒకే కంపెనీ నుంచి వచ్చామండి. ఇద్దరు అడుగుతున్నారు ఈవెంట్ చేయమని. ఇప్పుడు ఎవరికి చేయాలనేది మీరు తెలిసి చెప్పండి. మా అసోసియేషన్ తరపున ఒక పర్ఫార్మెన్స్ చేయండి, అలాగే వాళ్ళ తరపున ఒక పర్ఫార్మెన్స్ చేయండి. అలా చేస్తూ ఉంటారు కదా. ఎవరి తరపున చేసేవి బాగుంటాయో వాళ్ళ సైడ్ వాళ్ళే ప్రెసిడెంట్ అయిపోతారు. ఈ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే పేమెంట్ కూడా ఇస్తారు మాకు, అంతే కదా? ఓకే, మీరు అందరూ హ్యాపీగా కూర్చోండి, మిగతా నేను చూసుకుంటాను.
ఓకే, సో ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీకి కొంతమంది స్పెషల్ గెస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా. మ్యామ్, వీళ్ళే వాళ్ళు మన స్పెషల్ గెస్ట్లు యాక్చువల్లీ మన ఈ ఎపిసోడ్ కి. వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబాలకి దూరంగా వీళ్ళందరే ఒక ఫ్యామిలీ లాగా రెయిన్బో హోమ్స్ అనే ఒక ఇంట్లో పెరిగారు. మనం కూడా యాడ్ అయ్యి మనం అందరం ఒక పెద్ద ఫ్యామిలీగా ఉండబోతున్నాం వీళ్ళందరికీ. మనసే తడిసేలా అనాథ పిల్లలుగా అని చెప్పని అంటారు, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మన మల్లెమాల, మన ఫ్యామిలీ వీళ్ళందరూ. ఆగని జీవన మీ అందరికీ మేము అందరం ఎప్పుడూ ఉంటాము, ఎవరు లేరని చెప్పని అనుకోవద్దు, ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. సో మీ మాటల్లోనే. ఐఎమ్ శ్రావణి, స్టడింగ్ ఇన్ బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్. నేను మీకు రెయిన్బో హోమ్స్ అంటే ఏంటిదో చెప్తాను. రెయిన్బో హోమ్స్ లో వితౌట్ పేరెంట్, సింగిల్ పేరెంట్, ఇంకా స్లమ్ ఏరియా చిల్డ్రన్ ఉంటారు. రెయిన్బో హోమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్, షెల్టర్, న్యూట్రిషన్ ఇవన్నీ అందిస్తూ మమ్మల్ని డైలీ స్కూల్ కి పంపిస్తుంది. ఇంకా అన్నిట్లలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. మా హోమ్లో పేరెంట్స్ లేని వాళ్ళు, ఇంకా పేరెంట్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు మా ఫాదర్ లేరు, మా మదర్ ఒక్కతే ఉంటుంది. చెల్లి, తమ్ముడు ఉంటాడు. మాకు చిన్నప్పటి నుంచి ఏం తెలియకుండా ఉన్న మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని రెయిన్బో హోమ్లో జాయిన్ చేసింది. కానీ రెయిన్బో హోమ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఇంకా మా చెల్లి, మా తమ్ముడు కూడా ఇంకా బాగున్నారు. నేను ఇంకా మంచిగా చదువుకొని రెయిన్బో హోమ్లో ఇంకా మంచిగా ఉండి మా మమ్మీని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నా. మై నేమ్ ఇస్ ఉషా. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను రెయిన్బో హోమ్కి 6 years ఉన్నప్పటి నుంచి ఉంటున్నాను. చిన్న ఉన్నప్పుడు మా అమ్మని మా నాన్న తాగి వచ్చి కొట్టేవాడు, అలా చాలా హింసించేవాడు. మా అమ్మ తట్టుకోలేక కిరోసిన్ పోసుకొని చనిపోయింది. తర్వాత 3rd క్లాస్లో మా నాన్న తాగి అలానే చనిపోయాడు. నా పేరు లావణ్య. నేను 7th క్లాస్ చదువుతున్నా. మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా. మా హోమ్ వాళ్ళు నన్ను చాలా మంచిగా చూసుకుంటారు, ఎప్పుడు ఏడిపియరు, నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. తడిసేబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. మీరేం కంగారు పడద్దు. మీ అందరికీ వాళ్ళ నుంచి సుధీర్ తో పాటు చాలా మంది అన్నయ్యలు ఉన్నారు, చాలా మంది అక్కలు ఉన్నారు, అమ్మ ఉన్నది, మా ఫ్యామిలీ అంతా ఉన్నది మీకోసం. అది మీ అందరికి ఈ రోజు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాం మీ అందరిని ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఫ్యామిలీ లాగే, అందరూ అన్నయ్యలు, అక్కయ్యలు. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా, కావాలంటే మా నంబర్లు కూడా తీసుకెళ్ళండి. ఏం కావాలన్నా మాకు ఫోన్ చేస్తూ ఉండండి, ఓకేనా? మీరు కాదా మా అనాథ పిల్లలు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే వదిలేశారో వాళ్ళు అనాథలు, మీరు ఎప్పటికీ కాదు, మీరు ఎప్పటికీ అలా ఫీల్ అవ్వద్దు, ఓకేనా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారని నాకు అర్థమైపోయింది. మా ప్రోగ్రామ్స్ కూడా చూస్తారని చెప్పి మాకు అర్థమైంది. ఇంకా హ్యాపీగా ఉంటారని అర్థమైంది. ఈ రోజు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇగో ఈడు చూడు, డాన్స్ చేద్దాం ఇప్పుడు మనం అందరం. అందరం డాన్స్ చేద్దామా? ఓకే అమ్మా, రెడీ 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 రెడీ.
స్పెషల్ గెస్ట్లు చేసిన స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెయిన్బో హోమ్స్ కి నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక హోమ్ నడుపుతున్న వాళ్ళు తన సొంత పిల్లల్లా చూసుకుంటూ ఎడ్యుకేషన్ ఇటుపక్క వీళ్ళకి ఉన్నటువంటి ప్యాషన్ ని కూడా వాళ్ళు తీసుకుని చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ అది. సో రెయిన్బో హోమ్స్ కి మనస్ఫూర్తిగా నా ఒక విషెస్ తెలుపు చేస్తున్నాను. ఈ పిల్లలైతే బా చాలా 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 బాగా చేశారు ఈ డాన్స్ అయితే మాత్రం. లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ హోమ్ లో మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, మీరు కలిసిన ప్రతి ఒక్కరిని అదే ప్రేమతో చూడండి, ప్రేమని ఇంకా 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 స్ప్రెడ్ చేయండి. చూడండి మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి డాన్స్ తోనే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మా వంతు, ఇవాళ మీరు అందరూ మాతో పాటే ఇక్కడ ఉండి ఇక్కడే కూర్చొని లైవ్ గా మేము చేసే పర్ఫార్మెన్స్ అన్ని చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఇట్స్ అవర్ విష్. ఓకే, సో ప్లీజ్ కమ్ విత్ మీ.